తెలంగాణ ఎన్నికలు జరిగి దాదాపుగా 2 నెలలు కావస్తూ ఉంది. ఇంతవరకు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసి సీఎం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా ఒక హోం మంత్రి పదవి దానికి కూడా ప్రమాణ స్వీకారం జరిగింది. కానీ మంత్రుల విషయానికి వచ్చేసరికి ఇప్పటివరకు కూడా మంత్రివర్గ విస్తరణ లేదా మంత్రి పదవులు ఇప్పటివరకు కూడా ఇవ్వకపోవడానికి కారణాలు ఏమనుకోవచ్చు, మనం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అసలు ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోలేము మనం. ఇదొక అనూహ్యమైనటువంటి అవాంఛనీయమైనటువంటి, ఒక విధంగా చెప్పాలంటే అర్థరహితమైనటువంటి పరిణామం. తెలంగాణ ప్రజలు అపారమైన విశ్వాసంతో కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి దాదాపు 90 స్థానాలు అప్పగిస్తే వాళ్ళకు ఒక సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సమగ్రమైన పాలనను దూసుకుపోయే బదులు మంత్రివర్గం లేని ఒక అరకొరగా చాలా పరిమితంగా ఆయన ఎందుకు నడిపిస్తున్నారు? ఇంతకాలం అది కూడా ఏదో 10 రోజులు సమయం తీసుకున్నారు, 15 రోజులు తీసుకున్నారంటే అది ముఖ్యమంత్రి ప్రిరోగేటివ్, ఆయన ఇష్టం అని మనం అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇది ఒక యాంటీ క్లైమాక్స్ అన్నాను. అందుకే నేను మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోవడం ఒక యాంటీ క్లైమాక్స్. నన్ను చాలా ఇంగ్లీష్ మీడియా వాళ్ళు వీళ్ళు అడిగినప్పుడు నేను చెప్పాను, తెలంగాణ ప్రజలు 90 మంది ఎమ్మెల్యేలను అర్హులనే ఎన్నుకున్నారు. వీళ్ళలో నుంచి ఒక 15 మంది అర్హులను కేసీఆర్ గారు ఎంపిక చేసుకోలేకపోయారా? ఎందుకు చేసుకోలేదు? చేసుకోకపోవడానికి రాజ్యాంగబద్ధమైన, ప్రజా సంబంధమైన, రాష్ట్ర సంబంధమైన కారణాలు లేవు. కేవలం రాజకీయ కారణాల వల్ల, లెక్కలు తేలకపోవడం వల్ల, అంతర్గతమైనటువంటి సర్దుబాట్లు తేలకపోవడం వల్ల, బహుశా కొద్దిపాటి అభద్రత వల్ల ఆయన ఈ విధమైన ఆలస్యం చేస్తూ ఉండాలి. ఇది అవాంఛనీయం. ఏదైనా కానీ ఇది ఒక అవాంఛనీయమైన పరిణామం, ఒక అసహజమైన పరిణామం కూడా. మీరు అన్నట్టుగా హోంమంత్రిగా మహమ్మద్ అలీని తీసుకున్నారు. అది కూడా ఒక అస్సలు లేదు అని అనకుండా మొక్కుబడిగా ఒక మంత్రిని తీసుకోవడం తప్ప మహమ్మద్ అలీ గారు ఎంత జోక్యం చేసుకుంటారు, ఎంత ఎఫెక్టివ్ మినిస్టర్ అన్న విషయం అది అందరికీ తెలుసు. ఆయన మోరార్లెస్ ఆయన కేసీఆర్తో సెయిల్ అవుతూ ఉంటారు, ఒక విధేయమైనటువంటి మంత్రిగా ఉంటారు. ఆయన చాలా నేపథ్యం ఉండొచ్చు, సంపదలు ఉండొచ్చు, కానీ ఆయన మోరార్లెస్ ఆయన విధేయమైన ఒక మంత్రి. అది కాకుండా నాయన నరసింహారెడ్డిని హోంమంత్రిగా ఉండబోవడం లేదనే సంకేతం ఇవ్వడానికి కూడా ఒక హోంమంత్రి అవసరమయ్యారు. ఒకరికంటే ఇద్దరున్నా, మోర్ దాన్ వన్, ఇద్దరున్నా 22 మంది ఉన్నా మంత్రివర్గం ఉన్నట్టే కదా అని ఒక సాంకేతికమైన సమర్థన కోసం కూడా ఆయన పని చేస్తుండొచ్చు. అంతకంటే ముఖ్యమైనది మజ్లిస్, ముస్లింల సమతుల్యత దీన్ని ఎక్కువ పాటిస్తారు కాబట్టి కూడా తీసుకొని ఉండొచ్చు. ఏం చేసినా సరే మహమ్మద్ అలీ ఒక్కరినే తీసుకోవడం అన్నది అదే మంత్రివర్గ ఏర్పాటుగా ఎవరు భావించే అవకాశం లేదు. కేసీఆర్ ఒక అరకొర ప్రభుత్వాన్ని ఎందుకు నడుపుతున్నారు అనే ప్రశ్నకి ఇప్పటికి కూడా సమాధానం లేదు. 2-3 కారణాలు ఉండొచ్చు. ఒకటి, అంతర్గతంగా సర్దుబాటు ఆయన తేల్చుకొని ఉండకపోవచ్చు ఎవరికేం చేయాలని. లేదు, మీడియాలో పదే కథనాలు వస్తున్నట్టుగా అది హరీష్ రావు కేటీఆర్ ఈక్వేషన్లో ఏం చేయాలి అనే దాని మీద తుది నిర్ణయానికి వచ్చి ఉండకపోవచ్చు. నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో హరీష్ రావు తన క్వార్టర్ ఖాళీ చేశాడని ఒక వార్త వచ్చింది. ఎందుకు ఖాళీ చేశారు? మంత్రివర్గం పాత మంత్రులు అందరికీ అదే సూత్రం వర్తిస్తుంది కదా, ఆయన ఎందుకు చేశారో నాకు తెలియదు. దాని మీద నేనేమి వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడను. కానీ మొత్తం మీద టీఆర్ఎస్లో అంతర్గతంగా బృందాన్ని ఎలా ఏర్పాటు చేయాలి? లేదు, తెలుగుదేశం నుంచో ఇంకా ఇద్దరే గెలిచిందే, వాళ్ళనే ఏమైనా రాబట్టే ప్రయత్నం, కాంగ్రెస్ నుంచి రాబట్టే ప్రయత్నం ఇంకా ఏమైనా జరుగుతుందా? అది కూడా మనకు తెలియదు. మూడవది, లోక్సభ ఎన్నికలకు సంబంధించిన లెక్కల్లో ఆ సమీకరణాల్లో కూడా సమయం తీసుకుందాము, లోక్సభ ఎన్నికల్లో ఎవరితో కలుస్తామో ఏమవుతుందో దాన్ని బట్టి చూద్దాము, ఇలాంటివి కూడా ఉండొచ్చు. ఆయన ఇప్పుడే చేస్తారా, శాసనసభ జరుగుతుంది కాబట్టి తర్వాత చేస్తారా అన్నది దాని మీద ఊహాగానం చేయడం అనవసరం. ఎందుకంటే కేవలం ఆయన వ్యక్తిగతమైన దీన్ని బట్టి జరుగుతుంది కాబట్టి. రాజ్యాంగంలో 164 అధికరణం గవర్నరు ముఖ్యమంత్రిని నియమిస్తారు, ముఖ్యమంత్రి సూచన మేరకు మంత్రులను నియమిస్తారని మాత్రమే చెప్తోంది. మంత్రివర్గం ఉండడం అనివార్యమని లేదా తప్పనిసరని ఏం చెప్పడం లేదు. మంత్రివర్గం లేకుండా ఉంటుందని వాళ్ళు ఊహించి ఉండకపోవచ్చు కూడా రాజ్యాంగ నిర్మాతలు. ఎందుకంటే మనది క్యాబినెట్ సిస్టమ్, కలెక్టివ్. 164(2) సెక్షన్ ప్రకారం మంత్రివర్గం సమిష్టిగా శాసనసభకు బాధ్యత వహిస్తుందని కూడా ఉంది. సమిష్టి అనే మాటే లేదు కదా ఇక్కడ. ఇలాంటి ఉదాహరణలు చాలా తక్కువ. ఒకే ఒకసారి ఎన్టీఆర్ 1988లో ఏదో జరిగిందని తన మంత్రివర్గ సభ్యులందరినీ, బడ్జెట్ లీక్ అయిందని అందరినీ సామూహికంగా బర్తరఫ్ చేసి 28 రోజులు ఒక్కడే పాలించాడు. ఢిల్లీకి కూడా ఒక్కడే వెళ్ళొచ్చాడు. అప్పుడు చాలా చర్చ జరిగింది. అప్పుడు కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మంత్రి ఉన్నట్టే అని శాసనసభ న్యాయస్థానంలో కూడా చీఫ్ సెక్రటరీ వాదించారు. ఈ విషయంలో చూస్తే ఎన్టీఆర్ను గురువును మించిన శిష్యుడిలాగా ఎన్టీఆర్ను మించిపోయారు కేసీఆర్ గారు. ఎందుకంటే ఆయన 28 రోజులే కదా, ఈయన దాదాపు 38-48 రోజులు అయిపోతున్నాయి.
అదే సమయంలో ఒక తేడా కూడా ఉంది. ఎన్టీఆర్ మంత్రివర్గాన్ని డిస్మిస్ చేశారు. మంత్రివర్గాన్ని కాదు, మంత్రులను డిస్మిస్ చేసి ఒక్కరే ఉన్నారు. కానీ వాళ్ళల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావుని మళ్ళీ తీసుకున్నారు. బడ్జెట్ లీక్ సమిష్టి బాధ్యతను అందరినీ తొలగించి ఉంటే అందులో నుంచి మళ్ళీ ఒకరిని తీసుకొని ఉండకూడదు, కానీ ఆయన తీసుకున్నారు. కేసీఆర్ విషయానికి వచ్చేసరికి ఈయన మంత్రివర్గం ఏర్పాటే చేయలేదు. అంటే ఏర్పాటైన మంత్రివర్గాన్ని ఏకపక్షంగా రద్దు చేసిన గురువు గారు గొప్పవాడా, అసలు ఏర్పాటే చేయకుండా ఏకంగా 2 నెలలు నడిపించిన శిష్యుడు గొప్పవాడా అన్నది అది ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం అది వాళ్ళదే. కానీ ఏమైనా ఇప్పటికే అనేక విషయాల్లో లోటుపాట్లు ఉంటాయి, చేయాల్సిన పనులు ఉంటాయి, ఎంత చేసినా చేయాల్సింది ఎప్పుడూ ఉంటుంది. అందుకని టీఆర్ఎస్ మీద ప్రజలు ఉంచిన విశ్వాసానికి ఆ తర్వాత మంత్రివర్గ ఏర్పాటును నిరవధికంగా వాయిదా వేయడం ద్వారా కేసీఆర్ చూపించినటువంటి ఈ పద్ధతికి బొత్తిగా పొందలేదు. ఇప్పటికైనా కానీ త్వరితంగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి అంటే పాలనాపరమైనటువంటి అంటే పాలన స్తంభింపజేసినట్టుగా అని ప్రజలు కూడా కొంతమంది అనుకోవడం జరుగుతూ ఉంది. మనం పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు కూడా ఈ రకమైనటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. అంటే పాలనాపరమైన అంశాల పరంగా చూస్తే ఏ రకంగా ఇది కరెక్ట్? ఒకటి కదండి, తెలంగాణ అంటే టీఆర్ఎస్ అంటే కేసీఆర్, ప్రభుత్వం అంటే కేసీఆర్, ముఖ్యమంత్రి ప్రభుత్వం అంటే రాజ్యాంగ రీత్యా కూడా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉంటే ప్రభుత్వం ఉన్నట్టు, వాళ్ళు రాజీనామా చేస్తే ప్రభుత్వం లేనట్టు. కేసీఆర్ సర్వశక్తివంతుడు, సర్వసమర్థుడు, అన్ని శాఖలు, అన్ని విభాగాలు, అన్ని రంగాలు ఆయనే చూడగలుగుతారు. అంతకుముందు కూడా అన్నీ ఆయన అడుగుజాడల్లోనే నడిచాయని సమర్థించవచ్చు. కానీ అదేదో శ్రీకృష్ణ అవతారం సినిమాలో శ్రీకృష్ణుడు 8 మంది అష్టభార్యల దగ్గర ఒకేసారి ఉన్నట్టుగా మానవ లోకంలో అయితే అది సాధ్యం కాదు కదా. ముఖ్యమంత్రి గారు ఎంత సమర్థులైనా అన్ని చోట్ల ఒకేసారి ఉండలేరు. రోజులో 24 గంటలు పని సమయం అంతే ఉంటుంది. తప్పకుండా దీనివల్ల పనులు దెబ్బతింటము, ఆలస్యం, మందగమనము, తనిఖీ లోపించటము, తక్షణం ఇవి రాకపోవడం, ఇలాంటి చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి, అవుతున్నాయి కూడా. అంతా బాగుందంటే బాగుంది అనుకోవచ్చు, కానీ ఇంకోటి అనవసరమైన సందేహాలకు అవకాశం ఇస్తుంది. ఆయన రాజకీయంగా ఏం లాభం జరుగుతుంది అనుకుంటున్నారో కానీ నష్టం కూడా అంతకంటే ఎక్కువగా జరుగుతుంటుంది. అంటే విశ్వసనీయత దెబ్బతింటుంది కదా. మనం అందరం ఇంత చేసినా కానీ మనల్ని నమ్మలేకపోతున్నారే, మనకు ఇవ్వాల్సింది ఇవ్వలేదే అనే ఒక అసంతృప్తి, ఒక కొరత, ఒక బాధ, విమర్శ వస్తుంది కదా ఆ పార్టీ ఎమ్మెల్యే శాసనసభ్యులు వీళ్ళందరిలో. ఎస్ సార్, ఖచ్చితంగా అది మనం పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు మన ఎస్క్యూబ్ టీవీ ప్రత్యక్షంగా వీటిని వినడం కూడా జరిగింది. అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడగడం కూడా అది నిజమే కదా. ప్రజల్లో వచ్చిన సందేహము ప్రజాప్రతినిధుల్లో రాదా? వీళ్ళు వాళ్ళకి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళే కదా. రెండోది అధికారులు కూడా నిర్దిష్టంగా తమకంటూ ఒక మంత్రి, ఒక శాఖ, ఒక స్పష్టమైన విభజన లేనప్పుడు ఎవరిని ఏం చేయాలి వాళ్ళకు కూడా సందేహాలు వస్తాయి కదా. కేంద్ర రాష్ట్ర వ్యవహారాల్లో కానీ శాసనసభకు ఎవరు బాధ్యత వహించాలి, అన్నీ మీరే జవాబు చెప్తారా, ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. అందుకని నా ఉద్దేశం ఈ అనిశ్చితిని, ఈ అనవసరమైనటువంటి జాప్యాన్ని, ఈ సాగదీతను ఎంత త్వరగా ముగించి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తే అంత మంచిది. అది కేవలం వ్యక్తిగత ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉండదు, వ్యవస్థాగతమైన అవసరాల మీద ఆధారపడి మనం ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటాం. కానీ ఇప్పుడు అలా అయితే రాజ్యాంగంలో లేదని మొత్తం 5 ఏళ్ళు కూడా పాలించవచ్చు కదా. ఏ రాజ్యాంగంలో ఏం వద్దంటే దీనిపైన ఇందాక మీరు చెప్పారు, ఇది గవర్నర్ అనేది ఒక ముఖ్యమంత్రిని నియమిస్తారు అని చెప్పారు. క్యాబినెట్ అనేది సో ముఖ్యమంత్రి చూస్తూ ఉంటారు, సలహా మీద చేస్తారంటే గవర్నర్ దీనిపైన ఏం సజెషన్స్ కానీ లేకపోతే చర్యలు కానీ తీసుకునే అవకాశం లేదంటారా మీరు? గవర్నర్ తీసుకోకూడదని కూడా అంటాను నేను. ఎందుకంటే గవర్నర్ కేంద్రం యొక్క ఏజెంట్గా ఇక్కడ చిన్న చిన్న పనులు కొన్ని చేయడానికి ఒక దీనికోసం సౌలభ్యం కోసం పెట్టిన కార్యాలయం తప్ప, ఇదివరకు కుముద్బెన్ జోషి లాంటి వాళ్ళు వీళ్ళందరూ అతిగా రాజకీయాల్లో జొరబడి గాంధీ భవన్గా రాజ్భవన్ను మార్చేశారు లాంటి విమర్శలు ఉన్నాయి. ఆ మాటకు వస్తే నరసింహన్ గారు కూడా ఎక్కువగా కేసీఆర్కు మధ్య వైపు ఉన్నారని అక్కడ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తుంటారు. అదొక భాగం. ఏదైనా గవర్నర్ చాలా సుదీర్ఘకాలంగా ఉన్నారు కాబట్టి ఆయన స్థానంలో కిరణ్ బేడి వస్తారు అని కూడా కొంతకాలం కిందట కథలు చూసాం. మనం ఎవరు ఖండించలేదు. కిరణ్ బేడి అంటే ఆమె పాండిచేరి ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ ఉన్న నారాయణ స్వామిని ముప్పు తిప్పలు పెట్టారు. అంతేకాకుండా శాసనసభకు నామినేటెడ్ సభ్యులుగా బీజేపీ వాళ్ళని నియమించారు. హైకోర్టు మద్దతుతో వాళ్ళు కొనసాగుతున్నారు. ఇవన్నీ ఉన్నాయి. అలాంటి పరిస్థితి నేను కోరుకోవడం లేదు. క్రియాశీల గవర్నర్కు రాజ్యాంగంలో అవకాశం లేదు. ముఖ్యమంత్రికి సహకరించే ఒక గవర్నరు ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసే గవర్నరే ఉండాలి. కాబట్టి ప్రభుత్వాధినేత
ముఖ్యమంత్రి ఒక విధంగా. కాబట్టి ఆయన తొందరగా నిర్ణయం తీసుకోండి. అంటే ఇది మరి ఒక 5-6 నెలల వరకు ఇలాగే కొనసాగింది అనుకోండి, పరిస్థితి ఏంటి, రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి, మరి దీన్ని ఏ విధంగా మనం తప్పనిసరిగా ప్రభుత్వం బలహీనమవుతుంది. ప్రభుత్వము బలహీనమవుతుంది, ఎట్లా బలహీనం పార్టీ కూడా అవుతుంది నష్టం. అంతే కదా, శాఖలకు మనుషులు లేనప్పుడు పనులు అంటే ఆ ఎమ్మెల్యేని మనం వాళ్ళనైతే పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు కదా సార్. పనులు నత్తనడక నడుస్తాయి. ఎవరిని అడగాలో కూడా తెలియదు. ఇప్పుడు స్కూళ్ళల్లో సమస్య ఉంటే రేపు జూన్లో స్కూల్ తెరుస్తారు, విద్యాశాఖ మంత్రి దగ్గరికి వెళ్తారు. జబ్బులు చేసాయి, వైద్య శాఖ మంత్రి దగ్గరికి వెళ్తారు. ఎందుకు నుమాయిష్లో అగ్ని ప్రమాదం జరిగితే హోంమంత్రిగా ఆయన మంత్రి కూడా లేకపోవడం వల్ల ఎవరు చర్యలు ఇతర తీసుకోవాలి? సమస్యలు ముందు ముందు రాకూడదని మనం కోరుకోవాలి, కానీ వస్తాయి కదా సహజంగా. కాబట్టి ఇవన్నీ అట్లా ఉంచి అసలు వ్యవస్థను, రథానికి చక్రాలు కావాలి, గుర్రం కావాలి, సారథి కావాలి, ఇంధనం కావాలి. ఇవన్నీ లేకపోతే ఏమంటే అది అరకొరగానే ఉంటుంది, అరకొరగా ఉంటుంది. కొంతవరకు దానివల్ల నష్టం కూడా కనిపించని నష్టం జరుగుతుంది, ఒక్కోసారి కనిపించే నష్టం కూడా జరగవచ్చు. అంటే ఎవరు అడగాలి సార్ దీన్ని? మరి అది రాజ్యాంగంలోనే ఒక లొసుగు. ఇలాంటి వాటినే గ్రే ఏరియాస్ అంటారు. ఒక అసంపూర్ణ అంశాలు, వాటి మీద పూర్తి స్పష్టత లేకపోవడం వల్ల. ఇప్పుడు జస్టిస్ చలమేశ్వర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజన మీద ఒక విమర్శ చేశారు ఆయన. నేను దాన్ని పెద్ద తీవ్రం, అది టెక్నికల్ అది, కానీ ఒక మాట అన్నారు ఏమని, విభజన చట్టంలో హైకోర్టు అమలు చేయడానికి ఏర్పాటు చేయడానికి కావాల్సిన కాంపిటెంట్ అథారిటీ ఎవరన్నా ఒక అంశం పొందుపరచలేదు. ఇది ఒక లోపం అని ఆయన అన్నారు. ఇవన్నీ గ్రే ఏరియాస్ ఉండకూడదు. హడావుడిగా చేయడం వల్ల, అవాంఛనీయంగా చేయడం వల్ల ఇవి వస్తుంటాయి. అందుకని కేసీఆర్ గారు, ఇదివరకు ఎన్టీఆర్ కూడా ఆ 164వ అధికరణంలో ఉన్న అస్పష్టతను ఆధారం చేసుకొని ఈ పరిస్థితిని కొనసాగిస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి అథారిటీ పెరగడానికి ఏమి దోహదపడే అంశం కాదు. ఒక అనవసరమైనటువంటి అనుమానాలు బలపడడానికి, అపోహలు పెరగడానికి, కొన్ని నష్టాలు జరగడానికి ఇది కారణమవుతుంది. కాబట్టి శాసనసభ ముగిసే లోపల మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తే చాలా చాలా మంచిది. ఎవరికి పదవులు వస్తే ఆయన ఇష్టం, ఇట్స్ హిజ్ ప్రిరోగేటివ్. ఆయన ఇప్పుడు మీరు చెప్పింది ఎట్లా ఉందంటే, ఇంతకుముందు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోయినా దాన్ని కూడా ఏం చేయలేటువంటి పరిస్థితి, ఇది కూడా ఏం చేయలేటువంటి పరిస్థితి. ఇది కూడా ఆ రకంగానే ఉన్నది. ఇప్పుడు కొంతమంది టీడీపీ మీద గెలిచి దీంట్లోకి వచ్చినా కానీ దాన్ని తీసుకెళ్ళి మన స్పీకర్ గారు ఆమోదిస్తేనే ఇది జరుగుతుంది అని చెప్పి కూడా చూస్తాం. ఇది కూడా అట్లాగే అనిపిస్తుంది, గ్రే ఏరియానే. కానీ ఎప్పుడైనా కానీ స్పీకర్ సభా వ్యవహారాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలి. ఆయన నిర్ణయం తీసుకున్నాక చేయాలి. గ్రే ఏరియాస్ ఉన్న చోట మనం మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మన ఇద్దరం ఇలా మాట్లాడుకోవాలి అని దీనికి సంబంధించిన నిబంధనలు ఏమి ఉండవు, కానీ మనం ఆరోగ్యకరంగా, సంస్కారవంతంగా మాట్లాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. అది మన బాధ్యత. అందువల్ల ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగంలో కూడా కొన్ని బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారన్న నమ్మకంతో రాజ్యాంగ నిర్మాతలు కొన్ని చోట్ల కొన్ని చిన్న చిన్న ఖాళీలు, కొన్ని చిన్న చిన్న అస్పష్టత వదిలిపెట్టారు. దాన్ని ఎవరైనా దుర్వినియోగం చేశారనుకోండి, నష్టం జరుగుతుంది. వాళ్ళకు కూడా జరుగుతుంది, దేశానికే కాదు. నాయకులపైన బాధ్యత ఉంటుంది. కేసీఆర్ మీద మళ్ళీ చెప్తుంది, కేసీఆర్ను తెలంగాణ రాష్ట్ర సాధనకు నాయకుడుగా, 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఆయనకు మరొకసారి అపారమైన విశ్వాసంతో ప్రజలు, ఆయనకు కదా, ఆయన పార్టీకి. కేసీఆర్ గారు ఒక్క ఎమ్మెల్యేనే టెక్నికల్గా, ఆయన కూడా అందరిలాగే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన పార్టీకి అధ్యక్షుడు, పార్టీలో ఆయన అధినేత, పార్టీ వాళ్ళు ఆయన లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నుకుంటారు. సో దెర్ ఈజ్ ఏ లెజిస్లేచర్ పార్టీ విచ్ ఈస్ టు బి రిప్రజెంటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ క్యాబినెట్. సమిష్టి బాధ్యత వహించాల్సి ఉంటుంది. లెట్ వీ హోప్ దట్ కేసీఆర్ టేక్స్ అన్ అర్లీ, తొందరగా నిర్ణయం తీసుకొని ఒక సంపూర్ణమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సమర్థమైన పాలన అందిస్తారని మనం కోరుకుందాం. సందేహాలు, అంతర్గత సమస్యలు అవి ఇక ముందు ఉన్నాయి, ఇంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి, ఇక ముందు కూడా ఉంటాయి. మంత్రివర్గాన్ని జాప్యం చేయడం వల్ల అవేం పరిష్కారం అయ్యేదేం లేదు.